మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నేను సాఫ్ట్ గా కూర్చునే అమ్మాయిని కాదన్నా, గయ్యాడదాన్ని నేను బాగా బాగా గయ్యాడదాన్ని. అంటే నాకున్న పరిధిలా బయటికి పోతే, బయట తెలియని ప్లేస్ లకు పోతే వామ్మో ఈ పిల్ల నోట్ల నాలుకున్నది, అసలు ఏంది ఇంత సైలెంట్ కూర్చున్నది అనుకుంటారు. నేను చూసినా కూడా అలానే అనిపించింది. ఎట్లా బతికిద్దో ఏంటో నోట్లో. రాకేష్ గారు కూడా అప్పుడప్పుడు అదే అంటారు. అంటే ఎప్పుడన్నా నేను డల్ గా కూర్చొని లేకపోతే నేను ఆలోచించుకుంటా, ఎట్లా ఆలోచిస్తా అంటే మళ్ళా అమ్మో ఈ దేశాన్ని అంతా నేనే కాపాడాలేమో అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటా కొన్ని సందర్భాలలో. ఎట్లా బతుకుతుందో ఎందుకు ఇంత మాయకంగా ఉంటది ఇది అని అంటాడు కొన్ని కాదు. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పగానే, మీ లవ్ బయటికి రాగానే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంత ఈగర్గా వెయిట్ చేశారు ఆడియన్స్ అందరూ కూడా. అంత ఈగర్గా వెయిట్ చేయించారు. కావాలని వెయిట్ చేయించారా లేకపోతే ఏంటి ఏంటి అసలు? లేలే, కావాలని వెయిట్ చేయించేది లేదు. అంటే ఇంట్లో డిస్కషన్స్, మా ఇంట్లో వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే 1 year డెఫినెట్గా కావాల్సింది. ఎందుకంటే తను ఆ టైంలో మూవీ చేస్తున్నాడు, అంటావా మామ అంటావా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. నాకు అదే టైంలో సేవ్ ద టైగర్స్ వచ్చింది. 2 ప్రాజెక్ట్స్ ఇద్దరం కెరియర్లో బిజీగానే ఉన్నాము. ఇప్పుడు మ్యారేజ్ అనుకుంటే మళ్ళీ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా కాకపోయినా 2-3 months పెళ్ళైన తర్వాత ఇంకా పుణ్యక్షేత్రాలను అవ్వని ఇవ్వని తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడే కాదు 1 year తర్వాత చేసుకుందాం కొంచెం ఫ్రీ టైంలో అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడు డిసెంబర్లో అవ్వాల్సింది మొన్న జరిగిపోయింది. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసావా, మనోడు ప్రపోజ్ చేసాడా? అది అసలు ప్రపోజ్ అనేది జరగలేదన్న. మాకు ఏదో స్టేజ్ల మీద చేసినాం కానీ డైరెక్ట్ ప్రపోజ్ అట్లాంటిది ఏం లే. మాకు కూడా కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది, అసలు ఎట్లా ఫ్యామిలీ వైజ్ పెళ్ళి అనేది ఎట్లా కనెక్ట్ అయినాం మేము అని చెప్పి. లవ్ అంటే అంత ప్రాపర్గా రెడ్ డ్రెస్ వేసుకోవాలి, లవ్ బెలూన్ ఇవ్వాలి, అట్లాంటి స్టేజ్ల మీదనే ఏమంటారు మన జబర్దస్త్ స్టేజ్ మీద ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒకటి, ఇట్లనే ప్రపోజ్ చేసింది. బట్ లాస్ట్ టైం రాకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు మదర్తో చెప్పాడు అనమాట. అమ్మ చెప్పింది రాకేష్ కి పెళ్ళి అంటేనే ఆలోచన లేదు, అసలు పెళ్లి మీద ఒపీనియన్ లేదు, పెళ్ళి అంటే వీడికి ఉన్నంత వేరే ఆలోచనలు ఎవ్వడికి ఉండవు కూడా. అలాంటి వాడిని సుజాత మార్చిందంటే నేను నమ్మలేకపోయాను. ఎలా మార్చిందో కూడా అర్థం కావట్లేదు. కన్న తల్లికి నాకే అర్థం కావట్లేదు అంటే సుజాతని అడిగి తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే అన్న, నేను మంచి ఫ్రెండ్ అయినప్పుడు నేను కూడా ఎవరినో ఒకళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు, ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నావు, ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకోమని అంటారు కదా. నేనే రాకేష్ గారిని అన్న కొన్ని సందర్భాలలో. అట్లా ఉండడము, సింగిల్గా ఉండడము ఒక ఏజ్ వరకే కరెక్ట్గా ఉంటుంది, కొన్ని దాటిన తర్వాత భార్యతో అనేది డెఫినెట్లీ అవసరం. చూసుకో, పెళ్లి చేసుకో, ఎందుకు నీకున్న దానికి మస్తు మంది అమ్మాయిలు వస్తారా అని ఇట్లా చెప్తుండే నేను. అట్లాంటిది నేనే అమ్మాయిని అవుతాను. నువ్వు అవ్వాల్సి వచ్చిందా లేకపోతే కావాలనుకున్నా ఆయన, అంతే. నువ్వే అనుకున్నావు ఫస్ట్? అంటే అట్లా అని చెప్పలేనన్న, ఇద్దరు సైడ్ నుంచి ఉండే. అంటే ఆడోళ్ళ దగ్గర ఒక గుణం ఉంటుంది ఏంటంటే, అవతలోళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు, మనల్ని కోపంగా చూస్తున్నారు. అదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మన నుంచి అవతలోళ్ళు ఎట్లుంటున్నారు అనేది తెలుసుకోగల శక్తి ఉంటుంది ఆడోళ్ళకి, ఇన్బిల్ట్ కూడా. అది ఒప్పుకోవాల్సిందే, అది అమ్మాయి ఒప్పుకోవాల్సిందే అది. సో మేబీ నాకు దాని వల్లనే నిజంగా తినే నా లైఫ్ టైం అయితే బాగుంటుంది అని అనుకున్నా. ఏ టైంలో అనిపించింది, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, ఏ మాటల్లో అనిపించింది రాకేష్ నాకు కరెక్ట్ లైఫ్ లాంగ్ నా హస్బెండ్గా 7 జన్మలు, నువ్వు అన్నట్టుగా 7 అడుగులు 7 జన్మలు, ఈ డైలాగులన్నీ ఎప్పుడు అనిపించాయి నీకు? టింగ్ అని బెల్ కొట్టింది అంటే బెల్ కొట్టడాలు, ఏమంటారు ఉరుమరాలు అట్లాంటివి ఏం లేవు. మా ఇద్దరు పరిచయంలో చాలా వరకు కూడా నన్ను బాగా కేరింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కేరింగ్ చేయడం కానీ, కొంచెం సపోర్ట్ చేయడం కానీ, ఎప్పుడైనా నేను లోన్లీగా లేకపోతే ఏదైనా వర్క్లో నేను డిస్టర్బ్ ఉన్నా కూడా సపోర్ట్ చేసే విధానం బాగా నచ్చేది చాలా సందర్భాలలో కూడా. కొన్నిసార్లు ఇక్కడ ఫ్యామిలీ ఉండేది కాదు కదా, నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని అనమాట. ఆ టైంలో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే నా హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను లైట్ తీసుకొని ఇంట్లో కూర్చునేదాన్ని అన్నట్టు, ఏం కాదు ఏమవుతుంది అన్నట్టు. కానీ అట్లాంటి టైంలో వచ్చి కొంచెం కేరింగ్ చేయడము, లేకపోతే అట్లా కాదమ్మా తినాలి అని చెప్పేసి తిని మెడిసిన్. ఆడోళ్ళు బేసిక్గా ఫ్లాట్ అయ్యేది ఇట్లాంటి విషయాలలోనే, కేరింగ్లోనే ఫ్లాట్ అవుతారు. మేబీ నాకు కూడా ఆ గుణం నచ్చిందేమో, నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి. ఓకే, అది సంగతి. అయితే ఫస్ట్ అట్నుంచే వచ్చింది, మన తప్పు లేదు.
లే తప్పేదైనా మంచిగా జరిగింది. మరి అంతమంది ఆడవాళ్ళు ఉండగా ఎందుకు సుజాతకి కేరింగ్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు నిజంగా నా వేరే ఆడవాళ్ళతో అంతగానం కూర్చొని మాట్లాడాడు. ఎవరైనా వచ్చినా కూడా అమ్మ నమస్తే అని చెప్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, మాట్లాడాడంత. మేబీ నాతోని ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయడానికి ఒకటి ప్రాంతం అయి ఉండొచ్చు, 2 తనకిష్టమైన తెలంగాణ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, 3 నన్ను చూసిన విధానం అయి ఉండొచ్చు. మేబీ నేను నేను కూడా ఆ కాలం దాని లెక్కనే ఉంటా కదా. అవును. రాకేష్ గారి ఆలోచనలు కూడా ఆ కాలం లెక్కనే ఉంటాయి కాబట్టి మేబీ నాతో మాట్లాడడానికి మేబీ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుంటది. సినిమాలో కూడా పక్కా తెలంగాణ యాస. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది మాట్లాడేస్తున్నారు, కొంతమంది అయితే నేర్చుకొని మాట్లాడేస్తున్నారు, కొంతమంది రాకపోయినా కానీ శతవిధాల ప్రయత్నించి ఫ్లాప్ అవుతున్నారు కూడా. అవును. అలాంటిది ఓన్లీ తెలంగాణ యాస్తోనే చూస్తే ఈ అమ్మాయి తెలంగాణ యాస తప్ప వేరే చేయలేదు కదా, ఒక మైనస్ కూడా పడిపోయింది కదా. రెండో వచ్చా నీకు? అంటే ఓకే, మేనేజ్ చేయగలుగుతాను, కానీ ప్రాపర్గా మాట్లాడడానికి తెలంగాణనే వస్తుంది. నా కొద్దిసేపు మంచి ఇట్లా మాట్లాడినా మళ్ళీ తెలియకుండానే ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతా అనమాట తెలంగాణ. సో మేబీ ఇందాక మీరు అన్నట్టు డబ్బింగ్ చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి యాక్టింగ్ పరంగా మాత్రం ఎట్లనైనా చేస్తా. లిప్సింగ్ ఇవ్వచ్చు, లిప్సింగ్ ఇవ్వచ్చు కాబట్టి డబ్బింగ్లో మేనేజ్ చేయొచ్చు కదా. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్టిస్ట్గా ఉండిపోవాలనుకుంటున్నావు? ఆర్టిస్ట్గా అంటే ఏమో ఇచ్చిన అవకాశాలను బట్టి అన్న. బట్ ఏ హస్బెండ్ అయినా కానీ పెళ్ళి అయ్యాక లేకపోతే పెళ్లి కాక ముందే చెప్పేస్తారు, ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, రేపటి రోజున మళ్ళీ చాలా చూస్తున్నాం డైవర్స్లని, గోడవ ఎన్ని అవసరమా మనకి, వద్దు నువ్వు ఈ ప్రొఫెషన్లోకి రావద్దు, నువ్వు హ్యాపీగా హోమ్లీగా హౌస్ వైఫ్గా ఉండిపో, నా మంచి చెడులు చూసుకో, ఇలాంటి చెప్పడం ఏమైనా జరిగిందా రాకేష్ కూడా? ఇప్పటి వరకు అయితే అసలు అట్లా ఏం చెప్పలేదన్న. ఇన్ కేస్ పెళ్ళి అనేది మాట్లాడినప్పుడు కూడా నేను డిస్కస్ చేసి ఉండే, ఎందుకంటే మనం ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. సో వద్దంటారా ఆఫ్టర్ మ్యారేజ్, లేకపోతే నేను హౌస్ వైఫ్ లాగానే ఉండాల్సి వస్తుందా, లేకపోతే అడిగాను ఉండాల్సి వస్తుందా చెప్తే, అంటే సడన్గా పెళ్ళైన తర్వాత నువ్వు అవి చెయ్యకు అని అంటే మనకు మనిషి మీద నెగిటివ్ థాట్ రావచ్చు. అదే మ్యారేజ్కి బిఫోరే తెలుసుకుంటే అదే పెళ్ళైన తర్వాత వద్దన్నాడు కదా, ఆయన తప్పు పట్టాల్సింది ఏమున్నది అనే మన మైండ్ని కూడా మనం సెట్ చేసుకోవాలి కదన్నా. సో అట్లా అడిగినప్పుడు అసలు నాకు నిన్ను నేను ఇష్టపడి లేకపోతే మనం మ్యారేజ్ చేసుకున్నదే ఒక ఫీల్డ్లో ఉన్నామని చెప్పి నేను పడే కష్టం, లేకపోతే నా వర్కింగ్ స్టైల్ ఏందనేది నీకు తెలుసు, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు, నీ వర్కింగ్ ఆఫ్ స్టైల్ నాకు తెలుసు, ఇద్దరం మ్యూచువల్గా ఉన్నాం కాబట్టి మన జర్నీ ఇన్ని రోజుల నుంచి కూడా సాఫీ ఉన్నది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అట్లనే ఉంటుంది, అట్లాంటిది ఏం టెన్షన్ పెట్టుకోకు, కాకపోతే నువ్వు వర్క్లో నువ్వు ఎప్పుడన్నా నువ్వు స్ట్రెస్ అయ్యి నేను ఇంకా చేయలేను అనుకున్నప్పుడు అది నీ డెసిషన్, కానీ నేనైతే ఎప్పుడు వద్దని చెప్పను అని అన్నాడు. సో సేవ్ ద టైగర్స్ నేను చేయడానికి గల ఎన్నుకున్న నా బ్యాక్ బోన్ కూడా తనే అనమాట. అంటే తేజ అన్న వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఎవరో అంటే మూవీస్ దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తుండే, కానీ నేను ఆఫీస్కి వెళ్ళే అంత కూడా భయం అనమాట నాకు, నేను పోయేదాన్ని కాదు. ఎందుకు ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నేను ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, మేబీ ఆ క్యారెక్టర్ ఇష్టం లేకపోయినా నేను మొహమాటంకి సార్ నేను మొహం మీద కూడా నేను చెప్పలేను సార్ నేను చేయలేను అని చెప్పి, ఎందుకు అదంతా అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ఉండే. కానీ తిను రాగానే ఒకరోజు నేను తినతో డిస్కస్ చేసినాను, తేజ అన్నాని ఎవరు నాకు కాల్ చేశారు, మీకు తెలుసు అంట తను అని అంటే, అయ్యయ్యో నాకు తెలుసు, స్పెషల్లీ నీకే కాల్ చేసి నిన్ను రమ్మన్నాడు అంటే డెఫినెట్గా అక్కడ ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది, ఒక క్యారెక్టర్ని నీ మీద అనుకున్నాడు అనుకోవడం చాలా రేర్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఒక పర్సన్ని బట్టి అనుకోవడం చాలా రేర్, నీకు వచ్చింది అని అంటే అది ఏదో నీకు లక్ రాసి పెట్టున్నట్టున్నది, నువ్వు డెఫినెట్గా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోను అని చెప్పేసి అన్నాడు ఆఫీస్కి. ఓకే, వెళ్ళిపోయి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఇది అని అంటే అసలు ఇంకా ఈ క్యారెక్టర్ నీకు మంచి పేరు తీసుకొస్తుంది, డెఫినెట్గా చేయను అని చెప్పేసి అన్నాడు.